ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన ఓ చేపల లారీ 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు సిఐ హనుమంత నాయక్ తెలిపారు. కంపమల్ల గ్రామానికి చెందిన విజయభాస్కర్, మౌలాలి అనే ఇద్దరు యువకులు జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. చోరీలపై నిఘా ఉంచి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కృష్ణలంక ధోబీఖానాలో రేకుల షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. విజయవాడ నగర వాసులకు ఈ ధోబీఖానా చాలా అవసరమన్నారు. రజకులకు నీటి కోసం పైపులు ఎండ తగలకుండా షెడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. రజక సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వెన్న సీతారెడ్డి అనే వృద్ధుడిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారంతో సఘన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన ప్రాధాన్యత, సముచిత స్థానం తెలుగుదేశం పార్టీలో ఉంటుందని గుంటూరు జిల్లా టీడీపీ నాయకుడు డేగల ప్రభాకర్ అన్నారు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉమ్మడి ప్రభుత్వ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అధిష్టానానికి నమ్మకంతో, అంకిత భావంతో పనిచేస్తే తప్పకుండా పదవులు వస్తాయని వెల్లడించారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్వీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అనంతరం బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించవలసిందిగా సంబంధిత అధికారులను మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ కాలువల పూడికతీత పనులను ఇప్పటికే 50 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. 2 రోజుల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పనులు ప్రారంభించే ముందే డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరణ చేయవలసిందిగాను, అదేవిధంగా పనులు పూర్తయ్యాక మరలా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించవలసిందిగా సూచించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసానికి నిరసనగా వైసీపీ నాయకుడు దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. విగ్రహాల రాజకీయం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేసే కూటమి నాయకులు వైఎస్ఆర్ ఆరోగ్యం శ్రీ పథకం పేరు మార్చగలరు గాని ఆయన పెట్టిన ఈ పథకాన్ని రద్దు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో కూరగాయల మార్కెట్ను సందర్శించారు. ఇప్పుడున్న కూరగాయల మార్కెట్ను తొలగించి నూతనంగా కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మార్కెట్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి తాత్కాలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలోనే నూతన హంగులతో మార్కెట్ను నిర్మిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. విదేశీ పర్యటనను ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ఎన్డీఏ నాయకులు ఎమ్మెల్యేను గజమాలలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ప్రజలందరికీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పేద బడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రారంభించారు. ఈ మేరకు స్వంత నిధులతో భవనాన్ని నిర్మించుకున్న సంఘం సభ్యులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన ఏ పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదని మంత్రి ఆరోపించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వైసీపీ నాయకుడు అన్నా రాంబాబు ధ్వజమెత్తారు. అభివృద్ధి కోసం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఆక్రమణల తొలగింపునకు మేము అభ్యంతరం చెప్పమని అన్నారు. కాలువలు హద్దుగా తీసుకుని ఎంక్రోచ్మెంట్ చేశారా? ప్రభుత్వ భూమిని గుర్తించి ఎంక్రోచ్మెంట్ చేశారా? స్పష్టత ఇవ్వాలని కోరారు. కాలువలను హద్దుగా చేసుకుంటే కాలువలు దాటి లోపలికి వెళ్లి బిల్డింగ్లను ఎందుకు కూల్చారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పార్టీలను దృష్టిలో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలోని ఇసుక రీచ్ ను కలెక్టర్ ప్రశాంతి తనిఖీ చేశారు. జిల్లాలో అవసరమైన ఇసుక అందుబాటులో ఉండేలా బోట్స్మెన్ సొసైటీలు ప్రతి రీచ్ వద్ద 2 షిఫ్ట్లలో పనిచేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేయటమే లక్ష్యంగా పెద్ద మొత్తంలో బోట్స్మెన్ సొసైటీలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకోసం 2 షిఫ్ట్లలో బోట్స్మెన్ సొసైటీలు పనిచేయాలని ఉంటుందన్నారు. వంగల్పూడి రీచ్ పాయింట్ ద్వారా కనీసం రోజుకు 2000 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ జిల్లా కోడిపల్లి మండలం నాగ్సన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్పెషల్ సమ్మరీ డివిజన్లలో ఓటర్ నమోదు నిమిత్తం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. తొర్రేడు మండల ప్రజా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని లక్ష్యంతో ప్రత్యేక సమ్మరీ రివిజన్ చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. శిబిరంలో కొత్తగా ఓటర్ నమోదుతో పాటు చిరునామా మార్పు, పేరులో తప్పులు, మార్పులు, చేర్పులు కూడా చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ వెల్లడించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ మహిళల గురుకుల పాఠశాలను జనసేన నాయకుడు తుమ్మలపల్లి రమేష్ సందర్శించారు. పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను ఉపాధ్యాయులను, విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. గురుకులంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోల పంచాయతీలోని పాతచెరువు గ్రామంలో వాటర్ షెడ్ పథకం కింద మంజూరైన పనులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భూమి పూజ చేసి ప్రారంభించారు. వాటర్ షెడ్ పథకం కింద 6.35 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. అందులో ఫారం ఫండ్, చెక్ డ్యాంలకు 3 కోట్ల రూపాయలను ఉపయోగిస్తామని పేర్కొన్నారు. మిగిలిన నిధులు హార్టికల్చర్ రైతాంగానికి, డ్వాక్రా మహిళ జీవనోపాధికి ఖర్చు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కాపుల అభ్యున్నతి సంక్షేమమే లక్ష్యంగా జాతీయ కాపు సంఘం పనిచేస్తుందని జాతీయ కాపు సంఘం జాతీయ అధ్యక్షులు కన్నా మురళీకృష్ణ నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జాతీయ కాపు సంఘం కేంద్ర కార్యాలయంలో మురళీకృష్ణ నాయుడు ప్రారంభించారు. రాష్ట్రంలోని కాపు సంఘాలకు ప్రధాన వేదికగా కార్యాలయం నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో బలమైన ఓటు కలిగిన కాపులు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారన్నారు. రాజధానిలో కాపులకు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని న్యాయ కళాశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు తెలిపారు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ న్యాయ సేవలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం జాతీయ న్యాయ సేవా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. న్యాయ సహాయ కార్యక్రమాలకు చట్టబద్ధమైన పునాది అవసరమని ఆయన వెల్లడించారు.
కార్తీక మాసం పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సత్యనారాయణ వ్రతం కార్యక్రమం చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని మంత్రి కోరారు. హుస్నాబాద్ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంక్షేమంగా ఉండాలని స్వామివారి వ్రతం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలతో పాటుగా భోజనాలు స్వీకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.